అండ్ ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఏదో ఒక ఆర్గనైజేషన్ పేర్లు ఏం చెప్పొద్దు కానీ ఆ ఆర్గనైజేషన్లో చాలా డిస్టర్బ్ అయ్యావు, ఏదో ఒక స్కీమ్. ఇది సార్ మీకు నేను సార్ వాడు ఫోన్ చేశాడు సార్, ఫోన్ చేసి సార్ మీరు సెంట్రల్ మాల్లో ఏదో కొనుక్కున్నారు కదా సార్, మీది గిఫ్ట్ సెలెక్ట్ అయింది, మీ బిల్లు గిఫ్ట్కి సెలెక్ట్ అయింది సార్ అంటే ఇవన్నీ నాకెందుకా అంటే లేదు సార్ నేను అండర్వేర్ బనియాన్ కొనుక్కున్నానండి, దానికి కూడా వాడు 28,000 గిఫ్ట్ అవన్నీ ఇస్తాను సార్ అంటే నిజంగా ఇస్తావా అంటే నిజంగా ఇస్తాను సార్. సరే మరి పంపించేసా అన్నా నేను. లేదు సార్ మీరు వచ్చి తీసుకోండి, నాకు డౌట్ వచ్చింది. వచ్చి తీసుకునేది ఏంట్రా, గిఫ్ట్ వస్తే పంపిరా బాబు, మళ్ళీ నేను వచ్చి తీసుకుంటే లేదు సార్ మేము ఒక ఈవెంట్ అరేంజ్ చేసాం దాంట్లో ఇస్తా అంటే చూడు బాస్ మీరు గిఫ్ట్స్ నిజంగా నాకు మళ్ళీ ఓషర్లు ఇచ్చి మీరు ఈ కొనుక్కోండి అవి కొనుక్కోండి అయితే నాకు వద్దు, నువ్వే ఇచ్చి పెట్టుకో. నాకు నిజంగా యువర్ గివింగ్ గిఫ్ట్ ఈవెంట్కి వచ్చిస్తా అంటే సరే వస్తా అంటే లేదు సార్ మీ ఫ్యామిలీతో రమ్మన్నాడు. మా ఫ్యామిలీ రారు బాస్ అంటే లేతే గిఫ్ట్ ఇవ్వలేను సార్ అన్నాడు. సరే నేను ఇంట్లో చెప్తే ఇవన్నీ ఎందుకురా పిచ్చోళ్ళగా ఇప్పుడు కూడా నమ్ముతావారా ఇవన్నీ అంటే లేదు నాన్న ఇదేదో ఉందంట 28,000 అంట వర్త్, అవన్నీ గిఫ్ట్స్ అక్కడే ఇస్తారంట అని వెళ్తే ట్యాంక్ బండ్ దగ్గర వాళ్ళ పెద్ద బిల్డింగ్ ఉందిలేండి, అక్కడికి వెళ్ళి సార్ ముందు ఒక 45 minutes మేము చెప్పేది వినమన్నారు. అది తెలుసు మేము ఏం చేస్తున్నామో వాళ్ళు ఏం చెప్తున్నారో అక్కడికి వెళ్ళగానే పూర్తిగా అర్థమైపోయిందండి. ఆ డోర్లోకి తిరిగి ఇట్లా వెళ్ళగానే తెలిసిపోయింది అమ్మ మళ్ళీ ఇల్లేనా ఈ అనుకొని వెళ్ళగానే. నాకు ఏది నచ్చదని మీకు చెప్పి వాళ్ళకి చెప్పరండి, ఒక 10 మందిని ఒకరు కూర్చోబెట్టి పెద్ద సౌండ్ అండి వాల్యూమ్ పెట్టి వాడు చెప్తా ఉంటాడు. ఇప్పుడు నాకు అక్కడ పక్కన వాళ్ళు అరుస్తున్నారు, వాళ్ళ ఇది ఏజెంట్స్ వీళ్ళు వింటున్నారు పెద్ద లౌడ్ మ్యూజిక్, ఎక్కడ వినిపిస్తుందండి వాడు చెప్పేదాన్ని. మళ్ళీ ఏమన్నా అంటే లేదు సార్ అది ఎక్కువ పెడితేనే మీకు వినిపిస్తుంది అంటాడు. ఏం సైన్స్ మాట్లాడుతున్నావు భయ్ నువ్వు, అసలు ఏం మాట్లాడుతున్నావు. ఆ ప్రమోషనల్ యాక్టివిటీ నాట్ వర్త్ ఇట్ అండి. ఇంకెవడో పిలిచి నాకు ఎందుకు ఎక్కువ కాలి, నేను రాసేవాడిని కాదండి, నాకు ఎక్కడ కాదు వికారాబాద్ నుంచి వచ్చారండి ట్యాంక్ బండ్ దగ్గరికి, వీళ్ళు కేవలం ఈ మాటలు చెప్పినందుకు వికారాబాద్ నుంచి అండి. ఎందుకండి వాళ్ళకి అది ఏం కర్మ వాళ్ళకి, పాపం ఏదో పెళ్ళికి వచ్చి షాపింగ్ చేశారంట ఇక్కడెక్కడో, అసలు దానికి దీనికి సంబంధం లేదు సార్, ఇది షాపింగ్ కాదండి. వీళ్ళు ర్యాండమ్గా వీళ్ళు ఎక్కడో డేటా కొనుక్కొని తెచ్చుకొని ఫోన్ చేస్తారు, ఈ తప్పు కదండి. మీరు చెప్పేవాళ్ళు ఫోన్లో చెప్పండి నాకు ఇది సార్ అంటే అదొక ప్రమోషనల్ ఇది. మీరు మీ వస్తువులు మీ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి మా టైము ఇదంతా వర్కింగ్ డే రోజు మళ్ళీ అన్నీ ఆపుకొని ఇట్స్ నాట్ గుడ్. అక్కడే రియాక్ట్ అయ్యా మరి అక్కడే నేను సరే వీళ్ళ పని నాకు అది కోపం వచ్చిందండి. వీడు స్టార్ట్ చేసింది తప్పు, ఓపెన్ చేయడం మీకు ఇన్నికి వాడు ఏమి ఇచ్చాడు తెలుసా, ఐస్ క్రీమ్ కప్పులు, చైనా బజార్ ఐస్ క్రీమ్ కప్పులు ఇచ్చాడు వాడు. నేను నాకు వెళ్ళిన ఖర్చుతోటి నేను అట్లాంటి ఇంకో 10 కొనుక్కోగలను నేను చందా. ఇన్సేన్ ఇన్హ్యూమన్ అది. ఐ థింక్ అక్కడ అగ్రెసివ్ ఏమైనా రియాక్ట్ అయ్యావా? లేదండి, నేను ఏముంది చేయండి అమ్మ మీరు బాగుపడరని నేను లేచి వచ్చాను. నేను నాకు వాళ్ళు అందుకని కంప్లైంట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇక ఏముంది టిపికల్ పోతే పోయిందిలే అని మెంటాలిటీ ఉండేది. కానీ ఆ రోజు నాకు ఏదైనా చేయాలనిపించింది. అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలో ఏదైనా చిన్న మెసేజ్ మెసేజ్ ఏముంది సార్, చేసే కరెక్ట్గా చేయండి. ఏమన్నా ఇప్పుడు ఏదైనా ఒక హాలిడే ప్యాకేజ్ అమ్మాలంటే కరెక్ట్గా అమ్మండి, దానికి విధానాలు ఉంటాయి. అది ఇంకేమన్నా హైర్ చేసుకోండి దాని గురించి, అంతేగాని పిలిచి గిఫ్ట్లు ఇస్తాం రమ్మని మీరు ఆ ట్రాప్లో పడొద్దండి ఎవరైనా పిలిస్తే. అంతే. లైఫ్ లివింగ్ ఆపర్చునిటీ అంటే ప్రతి వాళ్ళు ఏ చేయాలన్న హక్కు ఉండాలండి. మీరు చిన్న బట్టలు ఎందుకు వేసుకున్నారు, మీరు వెళ్ళి డాన్స్లు ఎందుకు చేస్తున్నారు, మీరు మగాళ్ళుగా మనం చేసినప్పుడు లేదు కానీ వాళ్ళు చేస్తే తప్ప. అది ఐ డోంట్ థింక్ ఇట్స్. అండ్ ఇది కన్జర్వేటివ్ అప్రోచ్ పోవాలండి ఫ్యామిలీలో, అది మెల్లమెల్లగా పోవాలి. అండ్ పెళ్లి చూపులు నాకు అందుకే బాగా నచ్చుతుంది. నేను వాడికి చెప్తున్నాను బెస్ట్ ఉమెన్ క్యారెక్టర్స్ యూ హెవ్ ఎవర్ రిటర్న్ రా నేను తరుణ్కి చెప్పాను. అండ్ అది ఇట్స్ గ్రేట్ అండి. అది